అలాంటి కాన్షీరాం జన్మదినం ఈరోజు. అందుకని నువ్వు ఏమి నమ్ముకొని ఈ ఉద్యమాన్ని చేస్తున్నావా అని నన్ను అడిగారు చాలామంది. 12 ఏళ్ళైంది ఈ ఉద్యమం మొదలుపెట్టి. 12 ఏళ్లలో నువ్వు ఏమి నమ్ముకొని మొదలుపెట్టినావు? నీ దగ్గర రూపాయి ఉందా? నా దగ్గర రూపాయి లేదు. మరి ఏముంది నీ దగ్గర? నా దగ్గర లక్షల కోట్లు లేవు, నా దగ్గర భూములు లేవు, నేనేమో పెద్ద గ్లామరస్ వ్యక్తిని కాదు, నా దగ్గర ఏమీ లేవు. మరి నువ్వు ఎట్లా సమాజాన్ని మారుస్తావు? నువ్వు వీళ్ళని ఎట్లా సింహాసనం మీద కూర్చోబెడతావు? పిచ్చి పట్టిందా అని ప్రశ్నించారు. మరి ఎంతమంది ప్రశ్నించినా నా దగ్గర వజ్ర వైఢూర్యాలు లేవు, నా దగ్గర లక్షల కోట్లు లేవు, నా దగ్గర భూములు లేవు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర AK-47 లేదు, నా దగ్గర ఉన్నది ఒకటే ఒకటి భారత రాజ్యాంగం అనే ఆయుధం మాత్రమే. ఇగో సమాజాన్ని మార్చడానికి ఈ ఒక్క పుస్తకం చాలు. హోల్ సిస్టమ్ని మార్చి ఈ దేశంలో అధికారంలో రావడానికి ఈ పుస్తకం చాలు. ఇది పట్టుకొని ఒక చేతిలో ఇది పట్టుకొని మరొక చేతిలో అశోకుడి యొక్క 3 సింహాల దండకాన్ని పట్టుకొని 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నాం. ఈ స్వరాజ్య పాదయాత్ర ద్వారా గ్రామ గ్రామంలో భారత రాజ్యాంగ చైతన్యాన్ని, ఒక మాట చెప్పాలంటే మీరేమనుకోకపోతే భారత రాజ్యాంగ ద్రోహులం కూడా మనమే. ఎందుకు అంటే రాజ్యాంగం మీద దాడి చేస్తున్నాం, మనం ఇంట్లో దాక్కొని ఉంటున్నాం. రాజ్యాంగం మీద ఈరోజు దాడి కాదు, కొన్ని ఏళ్ల నుంచి దాడి జరుగుతుంది. ఒక ఆయన పైకంటాడు, ఒక ఆయన మనసులో అంటాడు, ఒక ఆయన చేతల్లో చూపిస్తాడు. రాజ్యాంగం మీద దాడి చేసినప్పుడల్లా ఏ ఒక్క వ్యక్తి మన రోడ్డు మీదకి వచ్చి రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరూ పాల్గొనలేదు. పౌర సమాజం 3-4 కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి రావాల్సి ఉండే మనం రాజ్యాంగం మీద దాడి జరిగినప్పుడు. మరి రాజ్యాంగం వల్ల వాళ్ళ రాజ్యాలు కూలిపోయినాడు అంటే ఒక అర్థం. మరి రాజ్యాంగం వల్ల ప్రాణం పోసుకున్న మనం ఎందుకు ఎదురు తిరగట్లే? మరి ఇప్పుడు రాజ్యాంగ ద్రోహులు ఎవరు? రాజ్యాంగం వల్ల వాళ్ళ రాజ్యాలు కూలిపోయినాయి. సామాన్యుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం వల్ల వాళ్ళ రాజ్యాలు కూలిపోయినాయి. రాజ్యాంగం వల్ల వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక మంగళాయన, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక సాకలాయన, వాళ్ళ ఇంట్లో పనిచేసే మంగళాయన, వాళ్ళ ఇంట్లో పనిచేసే మాదిగాయన, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒడ్డరాయన, వాళ్ళ ఇంట్లో పనిచేసే సమస్త పీడిత కులాలు ఆ యజమానిని కూలదోసి ఆ సబ్బండ కులాలు సింహాసనం మీదకి రావడానికి ఈ రాజ్యాంగం కారణమైంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని ఆ యజమాని అనుకుంటాడు. మరి రాజ్యాంగాన్ని రక్షించాలని ఒక మంగళాయన ఎందుకు పోరాటం చేయట్లే? ఒక సాకలాయన ఎందుకు పోరాటం చేయట్లే? ఒక సాకలాయన 2000 సంవత్సరాలు ఒక గ్రామంలో బట్టలు ఉతికినటువంటి, పెంట బట్టలు ఉతికినటువంటి 2000 సంవత్సరాలు చాకలి తల్లి బిడ్డలు బట్టలు ఉతుకుతూనే ఉన్నారు. 2000 సంవత్సరాలు ఓ చాకలి తల్లి కడుపున మళ్ళీ చాకలి తల్లి బట్టలు ఉతుకుతూనే ఉండాలి. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత చాకలి తల్లిని సింహాసనం మీద కూర్చోబెట్టమని చెప్పి రాజ్యాంగం కొన్ని వేల లక్షల మంది అలా చాకలి పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. అట్లా మంగళాయన, అట్లా వడ్డరాయన, విశ్వబ్రాహ్మణులు, ఈ సమాజంలో ఉన్న అణగారిన ప్రతి కులము బడికి పోయి ఉద్యోగం చేసి సమాజంలో గౌరవాన్ని పొంది ఇవాళ ఒక మెతుకానందిని గౌరవాన్ని పొందడానికి సమస్త అణగారిన కులాలకి ఆ రాజ్యాంగం కారణం. మరి ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి మనం రోడ్డు మీదకి రావట్లే కదా. అందుకని ఈ రాజ్యాంగాన్ని రక్షించాలని మనం ఇంత పెద్ద ఉద్యమాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాం. ఈ రాజ్యాంగ శక్తుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర. ఈ పాదయాత్రకి ఒక్కడు కాదు శత్రువు, సమస్త అగ్రకుల పార్టీలు మనకు శత్రువులే. వీళ్ళ చేతిలోనే మొత్తం రాజ్యము, భూమి, సంపద అన్నీ వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. మనం రాజ్యానికి వస్తే మన కన్నీటి దుఃఖం ఆగిపోతుంది.